హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికిన్ రామ్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సార్ ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. సో ఈ ఇంటర్వ్యూ ముందుగా వారికి వెల్కమ్ చేసే ముందు ఈ ఇంటర్వ్యూ సమాజానికి ఉపయోగపడే విధంగా సో సార్ ఎలా ఈ స్థానానికి రావడం, ఎదగడానికి ఎలా కష్టపడ్డారు, సో ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, సో ఉన్నత స్థానాలకు ఎలా చేరుకున్నారు అనేది ఈ ఇంటర్వ్యూలో అయితే అడిగి తెలుసుకుందాం. సో మీరు సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. సో అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో తమ్ముడు, నేనైతే అడిగిన వెంటనే ఎందుకు అడిగానంటే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి సార్ని అడిగాను. సో అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఒప్పుకున్నారు. వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. సార్, అసలు అప్పుడు మీరు చదువుకునేటప్పుడు బాల్యంలో ఎలా ఉండేది, అసలు అప్పుడు చదువులు ఎలా ఉండేది, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీరు అనుకున్నారా, అసలు మీ జీవితం లక్ష్యం ఏముండే, ఇది ముందుగా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీ ప్రాపర్ ఎక్కడ సార్? ముందుగా రాము గారు ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మీ యొక్క ఐడియా, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి, ప్రత్యేకంగా ఎందుకంటే ఈ రోజుల్లో యువత చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న తారతమ్యాలకి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడము, హత్యలు చేసుకోవడము, ఎన్నో రకాల అనూహ్యమైన పరిస్థితులకు దారితీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని అవమానాలు లేదా ఎన్ని రకాల బాధలు, కష్టాలు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎన్ని రకాలుగా కూడా అనే విషయం మీ దృష్టికి వచ్చిన వెంటనే ఒక చంద్రమౌళి సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జియాలజీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడని తెలుసుకొని మాట్లాడి ఈ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. అయితే నా నేపథ్యం ఏంటి అంటే, నేను పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామంలో. నా కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, వాస్తవంగా ఐ కేమ్ ఫ్రమ్ అన్టచబుల్ ఫ్యామిలీ. చిన్నప్పుడు ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్, వ్యత్యాసాలు, వాటిని స్వయంగా నేను ఎదుర్కొన్నా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చిన్నప్పుడు పనికి పోయేటోని. పనికి అంటే మన చెట్ల కటింగ్ చేయడానికి, అంటే స్కూల్కి వెళ్తూ మళ్ళీ స్కూల్ అయిపోయాక పనికి వెళ్ళడం. ఎస్ స్కూల్కి వెళ్తూ ఖాళీ సమయాలు అంటే సండే రోజు వచ్చినప్పుడు కానీ, సెలవు రోజు కానీ ఇంట్లో పూట గడిచే పరిస్థితి లేదు. సో ఈవెన్ ఒక 10 రూపాయలు నాకు బస్ కిరాయి ఇచ్చే పరిస్థితి లేదు, స్కూల్లో ఒక పుస్తకం కొనిచ్చే పరిస్థితి లేదనమాట. సో మనల్ని మనం సర్వైవ్ అవ్వాలి, చదువుకోవాలి, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. కుటుంబ పరిస్థితులు చూసిన వాడిని, చాలా దగ్గరగా నేను అనుభవించిన వాడిని కాబట్టి, సో అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండి ఏదో రకమైనటువంటి సహాయం చేయగలగాలనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు మధ్యలో పనికి వెళ్ళడము. ఎట్లాంటి పనులు అంటే ట్రాక్టర్ పనికి వెళ్ళేది, తర్వాత ఇటుకలు కొట్టబోయే పని, లేకుంటే ఇట్లా పెంట ఎత్తే పని ట్రాక్టర్లలో, తర్వాత చెట్ల కటింగ్ అంటే నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు ఇట్లా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటారు వాటి గ్రోత్ కోసం. అట్లాంటి పనికి వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలోనే ఎస్ఎస్సి వరకు చదువుతూ మళ్ళీ పార్ట్ టైమ్గా ఇంట్లో ఎస్ఎస్సి వరకు కాదు, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదవడం జరిగింది. మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే. సో అయితే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను అనుభవించిన వాటిలలో ఆ చెట్ల కటింగ్కి వెళ్తున్న సందర్భంలో ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ చెట్లలో కటింగ్ చేస్తూ మధ్యాహ్నం టైంలో మనం భోజనం చేస్తాం కదా, ఏదో చిన్న డబ్బాల ఇంత అన్నము, ఇంత మామిడికాయ పచ్చడి లేదా కారం పొడి వేసుకొని తింటున్నప్పుడు నీళ్ళు అవసరం పడేది. అట్లాంటి సందర్భాలలో చాలామంది ఉన్నతమైనటువంటి వర్గాలు, అంటే సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకెప్పుడు కూడా నీళ్లు ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా గ్లాసులలో ఇవ్వడము, లేకుంటే ఒక మగ్గులు ఇవ్వడం అట్లా ఇచ్చేవాళ్ళు కాదు. నేను స్వయంగా ఇట్లా నీళ్లు దోశలతో పట్టుకొని తాగేటువంటి పరిస్థితిని నేను ఎస్ అది నేను అనుభవించిన. సో అంటే ఎప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితము లేకుంటే 200 సంవత్సరాల క్రితం ఉంది అని చాలామంది అనుకుంటారు. కాదు, నేను జస్ట్ 30 years బ్యాక్ లేదా 25 years బ్యాక్ విషయాన్ని చెప్తాను. నేను స్వయంగా అనుభవించాను. ఇప్పటికీ అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఆ దొర ఇంటి ముందు పోతున్నప్పుడు చెప్పులు చేతులు పట్టుకొని పోయేటువంటి పరిస్థితులు ఉండేవి. మీ విలేజ్లో? ఎస్, మా విలేజ్లో నేను చూసినాను కదా.
సో ఒక దూర వస్తున్నాడు అంటే మేము ఎక్కడెక్కడైతే కూర్చున్నామో లేదా అక్కడ ఆడుకుంటున్నామో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయేటోళ్ళు. సో ఆ రోజుల్లో ఇవన్నీ చూస్తూ నేను ఖచ్చితంగా ఉన్నతంగా ఎదగాలనేది అప్పుడే అనిపించిందా? ఎస్ ఎస్. ఎందుకంటే సో ఇవన్నీ చూసి నేనైతే ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, బాగా చదవాలనే ఒక అప్పుడే మీకు అనిపించింది అనుకుంటా. అప్పుడే నాకు చాలా బలంగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి ఏమో అంత గొప్ప స్థాయిలో, ఇంకొక వ్యక్తి ఏమో ఇంత నీచ స్థాయిలో ఉండడం ఏమిటి, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే ఒక చదువు మన జీవితాన్ని మారుస్తుంది అనేది నేను గ్రహించాను. సో దానివల్ల చదువు ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏందనేది అప్పటి నుంచి నాలో మంచి కసి పెరిగింది. సో సార్ అమ్మ నాన్న ఏం చేసేవారు అప్పుడు ఊర్లలో? వ్యవసాయం ఎస్, వ్యవసాయ కూలీలే. మాకు పెద్ద భూములు ఆస్తులు కూడా ఏమీ లేవు. మేము చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు మైగ్రేట్ అయ్యి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే గుంటూరు అటు ఇటు ప్రాంతాలకి మిర్చి తెంపడము, కూలికి వెళ్ళడము అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత బావులు తవ్వడము, ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు, తర్వాత గోడలు పెట్టుడు, జీతం ఉండు దొరల దగ్గర. సో ఇట్లాంటి పనులన్నీ కూడా 95-2000 వరకు ఇవన్నీ జరిగినాయి. ఎస్, 99 నేను 99లో కంప్లీట్ అయింది నాది ఎస్ఎస్సి. నేను ఇంటర్మీడియట్ అప్పటి వరకు నేను జస్ట్ ఇట్స్ నాట్ సో లాంగ్, జస్ట్ 25 ఇయర్స్ బ్యాకే చెప్తాను నేను. సో ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులకు ఎక్కడెక్కడ చదివారు సార్? ఎస్, ఇంటర్మీడియట్ వరకు కూడా నేను మా నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి దేవరకొండ మండలంలోనే నేను గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. దాని తర్వాత నాకు చాలా టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పటికే నాకన్నా ముందు ఉన్న అన్నయ్య, నాకు 4 అన్నలు. సో నాకన్నా ముందు అంటే 3వ అన్నయ్య, ఆయన ఆర్థికంగా ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వలన ఆయన కూడా మంచి చదువుకోవాలనే ఇది ఉంది, జీల్ ఉంది, ఆసక్తి ఉంది. కానీ ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడం వలన ఆయన ఇంటర్మీడియట్లోనే చదువు బంద్ చేసేసి హైదరాబాద్కు వచ్చి ఏదైనా ఒక పని చేసుకోవాలనే ఒక ఫోటో స్టూడియోలో జాయిన్ అయ్యాడు అన్నమాట. అప్పటికే వచ్చి 1-2 ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి. అప్పుడు నా తమ్ముడు కూడా ఇట్లా కష్టపడకూడదు, నాలాగా వీనికి చదువుకోవడం మంచి ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశంతో డిగ్రీని ఎట్టి పరిస్థితుల్లో వీడిని హైదరాబాద్లో చేపించాలి అనే కోరిక ఆయనలో చాలా బలంగా కలిగిందనమాట. ఊళ్ళో ఉంటే పిల్లలతో తిరిగి ఇట్లా పాడైపోతారేమో, ఊర్లో పరిస్థితులు అట్లా ఉంటాయి కదా, ఎందుకంటే ఊర్లో అలాగే ఉంటాయి. సో కాబట్టి ఆయన యొక్క ప్రోద్బలంతో నన్ను డిగ్రీకి హైదరాబాదులో ఉన్నటువంటి పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్నటువంటి మాసప్ ట్యాంక్లో ఉంటుంది ఆ కాలేజ్. సో దాంట్లో నాకు తెలియకుండానే ఆయన అడ్మిషన్ ఇప్పించేసి, అంటే అప్లై చేసి, సో అడ్మిషన్ వచ్చింది, నాకు సీట్ వచ్చింది. సో దాంట్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు అనూహ్యంగా నా జీవితం చాలా టర్న్ అయిపోయింది అనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా చాలా నేర్పిస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే సార్ హైదరాబాద్ అనేది చాలా గొప్ప ప్లేసు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. ఏ రకమైన మనుషులకు కూడా చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది హైదరాబాద్. సచ్ ఎ వండర్ఫుల్ సిటీ. ఇట్ ఈస్ అంటే గ్లోబల్ స్థాయిలో ఉన్నటువంటి సిటీ ఇది. ఏ రకమైన మనుషులు కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు, బతకగలగవచ్చు. పూర్తి ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే కంప్లీట్. డిగ్రీ తర్వాత డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఎంఎస్సి జియాలజీ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో. నాకు గుర్తుంది 36-37 ర్యాంక్ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ దీంట్లో. సో అప్పుడు నాకు జియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 2004 నుంచి 6 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో పూర్తి చేశాను అన్నమాట. ఎడ్యుకేషన్ మొత్తం మీరు ఎడ్యుకేషన్ అయిపోతుంటే మొత్తం దీని వెనకాల మీ అన్నయ్యనే ఫాలో అప్? ఎస్, ఆయన ఆర్థికంగా, మోరల్ సపోర్టు, నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశాడు. అంటే నా ముందు అన్నయ్య వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. సో వాళ్ళు నా సాయం చేయాలి, ఈయనకి ఏదో రకంగా నా చిన్న తమ్ముని పైకి తీసుకురావాలనే వాళ్ళకి ఆలోచన ఉన్నా కూడా అప్పటికే వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోవడము, పిల్లలు అవ్వడము, తర్వాత వాళ్ళు కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూలే కొంత వాళ్ళకు తోచిన సాయం కూడా వాళ్ళు చేశారు. కానీ సో ముఖ్యంగా నేను 3వ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన సింగిల్ బ్యాచులర్ ఉండడం వలన సో హైదరాబాద్లో వచ్చి చిన్న ఉద్యోగం ఏదో చేసుకోవడం, ఆయన ఉన్నంతలో 10 రూపాయలు, 100 రూపాయలు లేదా ఏదైనా ఫీజు సంబంధించిన బస్ ఛార్జీలు కానీ, సో ఆయన నాకు ఒక సపోర్ట్, కంప్లీట్ సపోర్ట్ ఇచ్చింది ఆయన నాకు అనమాట.
అంటే చిన్నప్పటి నుంచి కోరిక ఏముంటుంది మీకు, ఏం అవ్వాలని? ఇప్పుడైతే సెల్ మేనేజర్, అసలు డిప్యూటీ జనరల్ మేనేజర్, అసలు చిన్నప్పటి నుంచి మీకు కోరిక ఏముండేది? అనుకునేది అయ్యారా, లేకుంటే ఇంకా వేరే ఉండి మళ్ళీ ఈ ఇంటర్ తర్వాత మా అభిప్రాయాలు మారుతుంటాయి, డిగ్రీ తర్వాత మారుతుంటుంది. సో చిన్నప్పటి నుంచి మీకు ఏం అవ్వాలని కోరిక ఉండేది? థ్యాంక్ యూ రామ్ గారు, ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు చదువుకోవడం అనేది ఒక గొప్ప విషయము అప్పట్లో. చదివిన తర్వాత పలానా ఆఫీసర్ కావాలి, లేకుంటే పలానా స్థాయికి ఎదగాలి అనే అటువంటి అంత మెచ్యూరిటీ కానీ అంత అవగాహన కానీ వాస్తవానికి నాకు లేదు కూడా. ఎందుకంటే నాకున్నటువంటి సామాజిక బ్యాక్గ్రౌండ్ కూడా ఎట్లా ఉందంటే, అందరు కూడా కూలి పని చేసుకొని జీతం ఉండి అక్కడక్కడ ఉన్నవాళ్ళే. ఎవరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి సో నేను పలానా అన్నలాగా కావాలి, పలానా అంకుల్లాగా కావాలి, పలానా మా చుట్టంలాగా కావాలనే అంత ఇన్స్పిరేషన్ కానీ లేకుంటే అంత స్థాయి కానీ ఆలోచించే నాకు అవగాహన లేదు వాస్తవానికి. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీ, దానికన్నా ముందు సైఫాబాద్ కాలేజీలో ఎవరైతే రకరకాల విద్యార్థులని ప్రొఫెసర్లని చూస్తూ ఉన్నామో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా దీనస్థితి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని చూసి మనం కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని ప్రత్యేకంగా ఇది కావాలని నాకు ఇంటర్మీడియట్ వరకు అనిపించలేదు. డిగ్రీ వచ్చిన తర్వాత జియాలజీ కోర్స్ ఎప్పుడైతే చదువుతున్నానో, జియాలజీ అనేది చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. భూమి లోపల ఎట్లా ఖనిజాలు ఉంటాయి, ఎంత ఉంటుంది, ఆ ఖనిజాలను ఎట్లా తీస్తాం మనం, వాటి యొక్క యూజెస్ ఏంటి, సో అవి మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో ఒక ప్లేట్ టెక్టానిక్స్ మూమెంట్స్, ఒక్కొక్క కాంటినెంట్ ఇంకో కాంటినెంట్ని ఎట్లా ఢీక్కుంటుంది, ఇక్కడున్న కాంటినెంట్ వేరే చోటుకి ఎట్లా మూవ్ అవుతూ ఉంది. సో హిమాలయాస్ ఒకప్పుడు 65 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాస్ లేవు, ఇప్పుడు ఎలా వచ్చినాయి. సో ఇదంతా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. చాలా నాలెడ్జ్ వస్తుంది. అక్కడ నుంచి నాకు అనిపించింది, సో వై క్యాంట్ ఐ బికమ్ ఏ జియాలజిస్ట్. అక్కడ నాకు స్పార్క్ అయిందనమాట. ఇప్పుడు ఈ సింగరేణిలోని మీకు అనుకోకుండా జాబ్ వచ్చిందా అసలు? మీరు అన్నారు ఇప్పుడు జియాలజీ చదివిన తర్వాత అప్పుడు సింగరేణిలోకి వెళ్ళాలని అప్పుడు మీరు అనుకున్నారా? ఎస్, యాక్చువల్గా అయితే ఇక్కడ ఏంటంటే నా 2006లో ఎంఎస్సి జియాలజీ ఫ్రమ్ ఓయూ క్యాంపస్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత నాకు వెంటనే ఎన్జిఆర్ అని ఉంటుంది ఉప్పల్లో, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అక్కడ ఒక ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ప్రాజెక్ట్ అసిస్టెంట్గా. అంటే ప్లానెట్ వీనస్ మీద ఒక స్ట్రక్చరల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ వస్తే నేను అటెండ్ అయ్యాను. జస్ట్ పీజీ అయిపోయింది అంతే. అటెండ్ అయిన తర్వాత 2006లో నాకు గుర్తుంది. అయిపోయిన తర్వాత అక్కడ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా. సో చాలామంది రకరకాల మంది స్టూడెంట్స్ వచ్చారు, ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చారు. కానీ సో నాకున్న ప్రతిభ అనుకోండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నా ఇంట్రెస్ట్ అనుకోండి, వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని నేను కన్విన్స్ చేయగలిగిన, సో వాళ్ళని ఒప్పించగలిగిన. సో ఐ కుడ్ సెలెక్ట్ ఫ్రమ్ దోస్ ఇంటర్వ్యూస్. అప్పుడు నాకు కన్ఫర్మ్ చేశారు, బాబు మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఎన్జిఆర్ఐలో పలానా రోజు వచ్చి జాయిన్ అవ్వచ్చు. 2006లో. సో జస్ట్ పీజీ అయిపోయింది, వెంటనే దాంట్లో జాయిన్ అయిపోయాను అనమాట. సో దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆ సార్ అన్నారు, నీ పొజిషన్ కోసము, నీ పోస్ట్ కోసము చాలామంది రికమెండేషన్స్ అవన్నీ వచ్చినాయి, కానీ నువ్వు బాగా ఇంటర్వ్యూ చేసినావు, నీకు మంచి సబ్జెక్ట్ ఉందనే ఉద్దేశంతో సో నిన్ను నేను తీసుకున్నా అని చాలా నిజాయితీగా అని చెప్పడం అనేది నాకు చాలా గర్వకారణం అనిపించింది. అప్పుడు నాలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో నాకు రియలైజేషన్ అయింది. సో దట్ వాజ్ ద వెరీ బిగినింగ్ కెరియర్లో ఎంత స్థాయికి ఎదగాలి అనేది. జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు పోస్ట్ ఎలా ఉండే, తర్వాత ప్రమోషన్లు అసలు సింగరేణిలో ఎలా ఉంటుంది? ఎస్, అప్పుడు నేను ఎన్జిఆర్ఎల్ చేస్తున్నప్పుడే సింగరేణిలో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఎన్జిఆర్ఎల్ ఏంటంటే ఇట్ వాజ్ నాట్ ఏ పర్మనెంట్ పోస్ట్, ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్ లాగా. సో చంద్రయాన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ అవన్నీ రకరకాల రీసెర్చ్ వర్క్ ఉంటుంది దాంట్లో. సో సింగరేణి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 1 fine day ఎగ్జామ్ డేట్ వచ్చింది, ఎగ్జామ్ రాశాను. సింగరేణి బ్యూటీ ఏంటంటే అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది, అదే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, అదే రోజు మెరిట్ లిస్ట్ అవుట్ చేస్తారనమాట, డిస్ప్లే చేస్తారు. సో ఆ రోజు సాయంత్రం వరకల్లా నాకు ఉద్యోగం వచ్చిన విషయం అర్థమైపోయింది, తెలిసిపోయింది ఒకటే రోజులో. సో దాంట్లో నేను అనుకున్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు, ఒక 2 months 3 months 1 month 2 months ఇచ్చారనమాట. సో జాయినింగ్కి.
సో అప్పుడు నాకు కొద్దిగా కాన్ఫ్లిక్షన్ వచ్చింది, నేను ఇక్కడ ఎన్జిఆర్ఐలో ఉండాలా, సింగరేణిలో పర్మనెంట్ పోస్ట్ ఆఫీసర్ క్యాడర్ వెళ్ళిపోవాలా, జియాలజిస్ట్ ట్రైనీగా అనమాట. సో ఎట్ లాస్ట్ ఐ డిసైడెడ్ టు ఎంటర్ టు సింగరేణి కోలారిస్ కంపెనీ లిమిటెడ్. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లుంటుంది అంటే హైరార్కీ, ఫస్ట్ E1గా జాయిన్ అవుతాం, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ E1, E2, E3, E4, E5, E6, E7, అట్లా ఉంటుంది అనమాట ప్రమోషన్ ఛానల్ గ్రేడ్ వైజ్గా. ఎస్, గ్రేడ్ వైజ్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను జాయిన్ అయినప్పుడు E1గా జాయిన్ అయినా, E2, E3, E4, E5, E6 ఇవన్నీ అంటే పర్ఫార్మెన్స్ బట్టి మనకు ప్రమోషన్లు ఇయర్ ప్రమోషన్ అనమాట, E1 నుంచి 10 వరకు. ఎస్, ఇయర్ అని కాకుండా వేకెన్సీ బేస్డ్ మీద, తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కంపెనీ ప్రొసీజర్స్, ఎస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా. సో మనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అందరికీ, ఆల్ ఆఫీసర్స్కి కానీ వర్క్ మెన్ కానీ. సో నౌ ఐ మీన్ E7 గ్రేడ్. E7 గ్రేడ్లో చాలామంది ఉంటారు. నేను ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ జియాలజీ. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్లో కొత్తగూడెంలో పనిచేస్తున్నాను నేను. లొకేషన్ కొత్తగూడెం. ఎస్, భద్రాచలం కొత్తగూడెం. ఎస్. సో ఇప్పుడు మీ ఈ ఉద్యోగంలో మీకు ఎలాంటి సంతృప్తిని ఇస్తుంది, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. నేను ఎప్పుడైతే డిగ్రీ పీజీలో అనుకున్నానో ఒక గొప్ప సబ్జెక్ట్ ఇదని, సో నాకు అప్పటి నుంచి తపన. సో ఐ వాజ్ ఆస్పైర్డ్ టు బికమ్ ఏ గుడ్ జియాలజిస్ట్. సో సింగరేణి నాకు గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఒక జియాలజిస్ట్గా మనం ఏమేమి చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాము అనేది. ఎందుకంటే జియాలజిస్ట్ రోల్ సింగరేణిలో ఎట్లా ఉంటుందంటే, బొగ్గు యొక్క నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి, భూమి లోపల ఎంత డెప్త్లో ఉన్నాయి, ఎంత క్వాలిటీ ఉంది, ఎట్లా క్వాంటిటీ ఉంది, ఏరియల్ ఎక్స్టెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కునేటువంటి బాధ్యత జియాలజీ డిపార్ట్మెంట్కి ఉంటుంది. సో దాంట్లో నేను ఒక జియాలజిస్ట్గా ఉండడం అనేది చాలా సంతృప్తినిస్తుంది. సో మా యొక్క అదొకటే కాకుండా మా రోల్ ఏముంటుందంటే, మైన్స్ నడుస్తున్నప్పుడు, సో అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ నడుస్తున్నప్పుడు వాటిలో జియాలజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి ఇష్యూస్ను కూడా అడ్రస్ చేసేటువంటి అవకాశము. ఎందుకంటే మెన్ సేఫ్టీ కూడా చాలా చాలా ముఖ్యం. ప్రొడక్షన్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ అధికారులు కానీ రక్షణ చాలా ముఖ్యం కాబట్టి, సో దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా జియాలజిస్టులు అడ్రస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నాకు చాలా సంతృప్తిగా ఉంది సింగరేణిలో పనిచేయడం అనేది. తృప్తిగా ఉంది. ఎస్. అంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు జియాలజీ చేయడం ద్వారానే మీకు ఈ అవకాశం, ఒకవేళ జియాలజీ చేయకుంటే మళ్ళీ ఇంకా వేరే అవకాశాలు ఉండేవి అనుకుంటా. మేబీ ఇంకా నాకు అప్పుడు ఈవెన్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇట్లా ఒక ఎంసెట్ ఉంటుంది, తర్వాత ఒక సివిల్ సర్వీసెస్ ఉంటాయి, ఇట్లా గ్రూప్ 1 ఉంటాయి అనే విషయము నాకు ఇంటర్మీడియట్ చదివేంత వరకు కూడా నాకు తెలియదు అసలు. జనరల్ ఇంటర్ అయిపోగానే ఎంసెట్లు ఇట్లాంటి రాస్తూ ఉంటారు కదా, నాకు అవగాహన లేదు. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ తీసుకుంటే ఎంసెట్ రాయొచ్చు, బైపీసీ ఇట్లా తెలియదు నాకు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా అట్లా ఉంది. సో ఆర్థిక స్తోమత కూడా అట్లాగే ఉంది కాబట్టి నేను అది రాయలేకపోయినా. అసలు ఎంసెట్ అటెండ్ చేసి ఉంటే అంటే ఇంకా వేరే రూట్లో వెళ్ళేవాన్నేమో, బట్ ఫార్చునేట్లీ ఈ రూట్లో వచ్చానన్నమాట నేను. సార్ మీ మ్యారేజ్ ఎప్పుడైంది? జాబ్ 2006లో జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడైంది? 2006లో ఎన్జిఆర్ఐలో చేస్తున్నప్పుడు సింగరేణిలోకి నోటిఫికేషన్ వచ్చినాక 2007లో నేను సింగరేణిలో జాయిన్ అయినాను. 2 సంవత్సరాలు కొత్తగూడెంలో కొంతకాలం ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత రామగుండంలో కొన్ని రోజులు చేశాను. తర్వాత భూపాలపల్లిలో పోస్టింగ్. ఎన్టీపీసీ. ఎస్. సో రామగుండం గోదావరి కానీ రామగుండం అంటారు కదా, అప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కింద నైట్లో అయితే హైలైట్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ నుంచే మనకి ఏదో డిఫరెంట్ న్యూ లొకేషన్ అనిపిస్తుంది. కొత్త వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా చాలా. కరెక్ట్. సో 2009లో నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము. సో అట్లా తను లవ్ మ్యారేజ్. ఇట్స్ వెరీ టిపికల్ క్వశ్చన్. ఓకే, ఐ హ్యావ్ టు రివీల్, ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ యూ, ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ. వాస్తవానికి నా మిస్సెస్ పేరు పుష్పలత. సో వాళ్ళ ఫాదరు సింగరేణి నేపథ్యం ఉన్నటువంటి అతనే, మా అంకులు సింగరేణిలో పనిచేస్తారు కార్మికుడిగా. సో తను నాకు అనూహ్యంగా పరిచయం అవ్వడము, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మేమిద్దరం ఒకే కులానికి చెందిన వాళ్ళం అవ్వడము. సో అది వాళ్ళు తనతో పరిచయం అయిన తర్వాత నాకు వాళ్ళు అంటే వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ మ్యారేజ్.
అప్పుడు ఏ కాస్ట్ ఏందనేది తెలియడము. సో ఓకే, కాస్ట్ ఇస్ డజంట్ మ్యాటర్. సో ఇరువైపుల కుటుంబాలకి ఎట్లాంటి సమస్య లేకుండా అయిపోయింది అనమాట. నేను అప్పటికే మంచి అంటే ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండడం అనేది జనరల్గా సింగరేణిలో ఎట్లా ఉంటుందంటే, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సింగరేణి ఒక ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడము, ఒక అల్లుడిగా దొరకడము, ఒక పెళ్లి సంబంధం దొరకడం అనేది గొప్ప విషయంగా భావిస్తారు వాళ్ళు. సో మన అక్కడ సింగరేణిలో ప్రాంతంలో లేము కాబట్టి నాకు అంత విషయము నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైందనమాట. సో 2009లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా సతీమణి పేరు పుష్పలత. లవ్ అండ్ అరేంజ్డ్. మేము ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేసినాయి. అందరం చాలా గొప్పగా మేము అంటే అంగీకరించిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము. సో ఇప్పుడు నాకు ఇద్దరు డాటర్స్, ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి 9th క్లాస్ అభిజ్ఞ, చిన్న అమ్మాయి ఆశ్రిత 7th క్లాస్. సో దే బిన్ స్టడింగ్ ఎట్ కొత్తగూడెం ఇట్ సెల్ఫ్. సో చాలా అన్యోన్యంగా మేము ఫ్రెండ్లీగా చాలా సమానత్వంగా ఉంటాం మేము. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీ పిల్లలు వాళ్ళ లక్ష్యం ఏం పెట్టుకున్నారు ఇప్పుడు? ఎడ్యుకేషన్ ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ఖచ్చితంగా మీరే ఇన్స్పిరేషన్ నాకు తెలిసి. ఏమనుకుంటున్నారు పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద అయ్యాక అనుకుంటున్నారు? సో నేను పడిన కష్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు ఓన్లీ ఓరల్గానే చెప్పడం కాకుండా నేనేం చేస్తున్నానంటే, నేను చాలాసార్లు ఊరెళ్ళి వచ్చినప్పుడు రకరకాల ప్రాంతాలను వాళ్ళు తిప్పుతా ఉన్నాను. నేను ఒక్కొక్కరు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రామానికి వెళ్ళినప్పుడు లైవ్గా వాళ్ళకు చూపిస్తాను లైవ్గా చూపిస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పటికీ మా అమ్మ ఉన్నది, మా ఫాదర్లు చనిపోయారు. మా అమ్మ, ఆమె కట్టుబట్టలు కానీ, ఆమె ఉండే స్థితి కానీ, ఆమె మాట్లాడే ఇది కానీ మనకు తెలుస్తుంది క్లియర్గా. వీళ్ళు చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే విషయం ఆమెకి కనీస అవగాహన లేదనమాట. అంటే ఆ రోజుల్లో తన యొక్క మైండ్ సెట్లు అట్లా తయారు చేయబడింది. సో అవన్నీ నేను వాళ్ళకి చూపిస్తున్నప్పుడు దే హ్యావ్ ఆల్సో ఇన్స్పైర్డ్. అరే మా డాడీ ఇంత స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాడు, గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. సో కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు, ఎందుకంటే నేనే చాలా మైనస్ లెవెల్ నుంచి ఒక స్థాయికి వచ్చినప్పుడు, సో వాళ్ళకి ఇదే చెప్తా ఉంటాను నేను ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చినా మీరు ఇక్కడ నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, చదువుతూ ఉన్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నా పెద్ద అమ్మాయి షీ వాంట్స్ టు బికమ్ an IAS ఆఫీసర్. సో ఆ విధంగా తను చదువుతూ ఉంది. ఎక్సలెంట్. రెండో పాప ఏంటంటే షీ వాంట్స్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. సో లెట్స్ ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన అయితే ఉన్నది. సో వాట్ హ్యాపెన్స్ లెట్స్. సార్, ఊరు వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మీతో ఏమేమి షేర్ చేసుకుంటారు? అప్పట్లో మీరు కష్టపడ్డప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటూ మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ అమ్మగారితో మీరు ఏం మాట్లాడతారు? మీ అమ్మగారి ఫీలింగ్ ఎలా ఉంటుంది మిమ్మల్ని చూస్తే? ఎప్పుడు పోయినా కూడా నేను చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు నా బిడ్డలు వచ్చారు, నా కొడుకు వచ్చింది, నా కోడలు వచ్చిందని చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి. కాకపోతే తను ఇప్పుడు 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమె మా కోసం అంటే నా కొడుకుకి ఏదో చేసి పెట్టాలి, లేకుంటే చేయాలి అనే మనసులో చాలా బలంగా ఉన్న ఆమె యొక్క శరీరం సహకరించలేకపోయినా కూడా తను మానసికంగా చాలా సంతోషపడుతుంది. నేను ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చి నేను నా కార్ తీసుకెళ్ళి ఇంటికి చూసిందో చాలా చాలా సంతోషపడుతుంది. నా దగ్గర కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ. షీ ఒక తల్లిదండ్రులకి ఏంటంటే ఒక బాగా డిజైర్ ఉంటుంది, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలనేది ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అట్లా అనిపిస్తుంది. సో అట్లాగే మా పేరెంట్స్ కూడా అనిపించింది. నేను ఒక స్థాయిలో ఉండడం వాళ్ళు చూసి మా అమ్మ నాన్న అట్లాగే మా అన్నదమ్ములు మా అక్క కూడా చాలా సంతోషిస్తారు. నా యొక్క ఇంకా అన్న వాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఒక అన్నయ్య ఉన్న థర్డ్ అన్నయ్య అంటే ఇప్పుడు అమ్మ దగ్గర ఒక అన్న అయితే ఉంటారు. ఎస్ మిగతా వాళ్ళంతా హైదరాబాద్. ఇంత పెద్ద అన్న చనిపోయారు. సో రెండో అన్నయ్య హైదరాబాద్లోనే మేస్త్రి పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. సో గొప్పగా వాళ్ళు చదువుకోలే కాబట్టి గొప్పగా ఏం అభివృద్ధి ఏం జరగలేదు. అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అంతే, అదే కావాలి లక్ష్యంతో అయితే చదువుతుంటారు. సో ఇప్పుడున్న విద్యార్థులు లైఫ్లో గోల్ చేరుకోవాలంటే అసలు ఎలా ముందుకెళ్ళాలి? ఈ తరం విద్యార్థులకు మీరు చెప్పే సందేశం
సో ఏదో ఒకటి కావాలనుకుంటారు, కానీ కొంతమంది కాలేకపోతారు, కొంతమంది బాధపడతారు, కొంతమందే గోల్ రీచ్ అవుతారు. సో మొత్తానికి గోల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్న ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, వాటెవర్ వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకు ఉన్నత స్థానాలకు వెళ్ళిన మీరు ఇచ్చే సందేశం. ఎస్, ఇప్పుడు ఏంటంటే మన సమాజంలో, ఇప్పుడున్నటువంటి సమాజంలో రకరకాల రుగ్మతలు, రకరకాల డిస్పారిటీస్, రకరకాల డిస్క్రిమినేషన్స్ ఒక రీజన్స్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. సపోజ్ వెస్ట్రన్ కంట్రీస్ ఉందనుకో రేసిజం ఉంటుంది, ఆఫ్రికన్ కంట్రీస్లో అపార్థైడ్, తర్వాత ఇండియాకి వచ్చేసరికి కాస్ట్ డిస్క్రిమినేషన్స్, ఇట్లా రకరకాల డిస్క్రిమినేషన్స్ ఎక్కడైనా ఉన్నాయి త్రూఅవుట్ ద గ్లోబ్. సపోజ్ వెస్ట్రన్ కంట్రీస్లో ఆ రేసిజం కోసం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చాలా పోరాటం చేసిండు, ఆయన సక్సెస్ అవ్వగలిగిండు. ఎంతగానో పోరాడి దాదాపుగా 30 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన అనుకున్నది సాధించాడు. బ్రిటిష్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఆయనకు పెద్ద పెద్ద అంతర్జాతీయ అవార్డులు కూడా ఇచ్చిందనమాట. సో అట్లాగే వెన్ యూ కమ్ టు ద ఇండియన్ కల్చరల్ సిస్టమ్, సోషల్ సిస్టమ్, ఇక్కడ కాస్ట్ సిస్టమ్ డిస్క్రిమినేషన్ ఉందన్నమాట. ఇండియాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరతరాలుగా వస్తున్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది భారతదేశ అభివృద్ధికి చాలా గొప్ప అవరోధంగా ఉన్నది. కాబట్టి నా భారతదేశాన్ని గొప్ప దేశంగా చూడాలనే తపనతోటి ఆయన ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. సో వాటన్నిటిని కూడా అధిగమించి ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయిలో ఆయన అత్యంత ప్రతిభావంతుడు, ఈజ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ ఇన్ ద గ్లోబ్. సో అంత స్థాయికి ఎదిగిందంటే ఆయనకు ఉన్నటువంటి గొప్ప పట్టుదల. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చదువు మీద ఉన్నటువంటి ఆపేక్ష. సో వాళ్ళు కూడా తను స్కూల్కి వెళ్తున్నప్పుడు సంచిలో ఇంకొక రెండో శారీ పెట్టుకున్నట్టు, ఎందుకు ఏలన చేసి ఆమె మీద బురద జల్లి లేకుంటే రాళ్ళేసి ఆ శారీ పాడు చేసేవాళ్ళు అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక శారీ కట్టుకుందామని. అంటే అటువంటి స్థితిలో నుంచి మన భారతదేశం బయటపడే ప్రయత్నంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనకు త్యాగాలు చేశారు, వాళ్ళ జీవితాన్ని తారబోసారు. జ్యోతిరావు పూలే దంపతులు లేకుంటే అసలు ఇప్పటికి ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేదో లేదో అనేది ఒక క్వశ్చన్ మార్కు భయంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పోరాటం చేసారు. వాళ్ళ పోరాట ఫలితమే 210 సంవత్సరాలకు అంతకుముందు అసలు మన ఇండియాలో కొంతమందికి, అందరికైతే ఎడ్యుకేషన్ లేదు. సో ఈ పూర్తి క్రెడిట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మీరు కృతజ్ఞతలు అవ్వాల్సింది కేవలం జ్యోతిరావు పూలే దంపతులకు మాత్రమే. ఎస్, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. నేను ఐఎమ్ ఫార్చునేట్ టు విజిట్ దేర్ హౌస్ ఎట్ పూణే. నేను పూణేలో వాళ్ళ ఇల్లును సందర్శించాను. చాలా గొప్పగా అనిపించింది, చాలా ఇన్స్పిరేషనల్ మనకి. సో అట్లాంటి ప్లేసెస్లో మీరు యువత ఏంటంటే విజిట్ చేయడం ప్రారంభించండి, మీలో గొప్ప స్ఫూర్తినిస్తుంది. సో వాళ్ళు ఎంత త్యాగం చేశారు మన కోసం అనేది. సో మీరు అడిగిన దీని కంటిన్యూషన్ ఏంటంటే నేను యువతకు ఏం చెప్పదలుచుకుంటా అంటే, సో మీరు ఇదంతా చదవడం మొదలుపెట్టండి, తెలుసుకోవడం మొదలుపెట్టండి. ఎవరెవరు ఎన్ని రకాల బాధలు, అవమానాలు, లేక రకరకాల వ్యత్యాసాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారు అనేది మీరు తెలుసుకోగలిగి మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళి సక్సెస్ అనేది ఒక గొప్ప ఉద్యోగం వస్తేనో, లేకుంటే ఒక గొప్ప ఆర్థికంగా మనం డబ్బు బాగా సంపాదిస్తేనో అనే విషయం మాత్రమే కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ యూ కెన్. మీరు గొప్ప బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా, అవ్వచ్చు. మీరు గొప్ప యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, గొప్ప పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఏ రంగంలో అయినా చూజ్ చేసుకో. యువతకి చాలా చాలా గొప్ప శక్తి ఉంది, గొప్ప నాలెడ్జ్ ఉంది. సో ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఉన్నారన్నమాట. సో చదువుతో పాటు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే ఖచ్చితంగా ముందుకు పోవడానికి ఉంటుంది. ఎస్, డెఫినెట్గా ఇన్స్పిరేషన్ చాలా అవసరం. డెఫినెట్గా ఒక స్ఫూర్తి అనేది ఉండాలి. నేను అదే చెప్తున్నా, నాకు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు విషయంలో వీళ్ళు చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అట్లాగే ఒక శాంతియుతంగా ఉండాలి నా దేశము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మహాత్మా గాంధీ గారు కూడా చాలా గొప్ప పోరాటం చేసిండు శాంతి కోసము. సో ఓన్లీ
వాయులేషన్ మనం చేయకూడదు. ఓన్లీ శాంతియుతంగా పీస్ మూమెంట్ తోటి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో కూడా మహాత్మా గాంధీ గారు మనకు ఇన్స్పిరేషన్గా ఉంటారు. కొందరు మత గొడవల మధ్య ఇంకా వేరే వేరే విషయాలకి వెళ్ళి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటుంటారు. సో వాళ్ళు అందులో నుంచి ఎలా బయటపడాలి? ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ మీ. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, టీవీలలో, పేపర్లలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం కదా మనం. యువత పర్టికులర్గా ఈ మత్తులో లేకుంటే మూఢనమ్మకాల మత్తులో చదువుకున్న వాళ్ళు కూడా. సో నేనేమంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద వన్ యూ హ్యావ్ టు స్టడీ యువర్ సరౌండింగ్స్ అండ్ సొసైటీ. సో ఆ సొసైటీకి అనుగుణంగా, సో నీకున్నటువంటి పరిసరాలకు అనుగుణంగా నువ్వు దాన్ని చదవగలిగి నెక్స్ట్ ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న వాళ్ళు రియల్ ఎడ్యుకేషన్ చేయగలిగిన వాళ్ళని నేను అనుకుంటాను. అయితే మతం మత్తులో, కులం మత్తులో లేకుంటే మూఢనమ్మకాల మత్తులో మునిగిపోయి యువత వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. యాక్చువల్గా వాళ్ళకి తెలియగా అలా అవుతుంటారు, తెలిసేదే అంటే అవగాహన లేక. ఎస్, మనం ఎప్పుడైతే ప్రపంచాన్ని చదవడం మొదలు పెట్టాలి, వెస్టర్న్ కంట్రీస్లో ఎట్లా ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్లో ఎలా ఉంది, ఈస్టర్న్ కంట్రీస్లో ఎట్లా ఉంది, సౌతర్న్ కంట్రీస్లో ఎలా ఉంది, సో ఇవన్నీ చదివితే అసలు మతం ఏంది, మతం యొక్క ప్రాముఖ్యత ఏంది, తర్వాత కులం ఏంది, కులం యొక్క ప్రాముఖ్యత ఏంది, తర్వాత యొక్క ప్రాముఖ్యత ఏంది, మూఢనమ్మకాలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనలో ఆ పర్సెప్షన్ మారిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పుడు మా అమ్మ బాగా భక్తి అన్నమాట. ఎంత భక్తి అంటే మా ఇంట్లో ఉన్న అందరికీ, మా నలుగురు అన్నదమ్ములకి, మా అక్కకి అందరికీ దేవుని పేర్లే పెట్టింది. రెండు, పెద్ద వెంకటే, చిన్న వెంకటే. నా పేరు చంద్రమౌళి. సో మా పెద్ద అక్క పేరు ఈశ్వరమ్మ. ఇవన్నీ అంత గొప్ప అంటే భక్తిలో ఉన్నటువంటి అమ్మ నాన్న వాళ్ళు. సో ఏ విషయం అయినా కూడా దేవుని మొక్కు అంటే చిన్నప్పుడు మేము ఖచ్చితంగా అదే చేసేవాళ్ళం. తర్వాత నాకు అంటే ఏమర్థమైందంటే, సో మనం ఎన్ని చేసినా కూడా మనం ఎందుకు ఆర్థికంగా, సామాజికంగా ఎదగలేకపోతున్నాము. సో దెర్ ఈజ్ ఎ సంథింగ్ లాజిక్, సంథింగ్ బిహైండ్ విచ్ వీ హ్యావ్ టు డూ అని మనం ఏం చేయాలి? చదువు మన జీవితాన్ని మారుస్తుంది. ఎస్, ఒక మతం కాదు, లేకుంటే ఒక కులం కాదు మన జీవితాన్ని మార్చేది. సో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ద లెజెండరీ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఆయన మనకు చదవండి, ఆయన గురించి, అట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి చదివితే మనకు తెలుస్తుంది, అవగాహన వస్తుంది, ఐ ఓపెన్ అవుతుంది. సో మతాలు, కులాలు ఇవన్నీ వదిలిపెట్టి ఒక మానవత్వంతో మనిషిగా జీవిద్దాం. జెండర్ డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేద్దాం. సో అంటే మన ఇంట్లో అమ్మని, అక్కని, చెల్లిని, పెళ్ళి అయిన తర్వాత భార్యని, పిల్లలని ఎట్లా అంటే నీకు సమానంగా చూడాలా. నీకు సమానంగా, సపోజ్ నా భార్య తన ఆరోగ్యం బాగాలేకపోయినా, లేదా ఇద్దరం ఒక పని చేసుకోవాలని నేను అప్పుడప్పుడు మేబీ నాకు యాక్చువల్గా ఏంటంటే వంట సరిగా రాదు, కానీ నేను క్లీనింగ్ బ్యాచ్, కటింగ్ బ్యాచ్, మా మిస్సెస్ ఏదైనా పని చేస్తుంటే డెఫినెట్గా నేను గిన్నెలు కడగడము లేకపోతే కటింగ్ చేయడము, ఐ డోంట్ హెసిటేట్ టు హెల్ప్ హర్. అది ఆడవాళ్ళే చేయాలా? ఎందుకు చేయాలా? ఎందుకు ఆడవాళ్ళు చేయాలా? నువ్వు చేయకూడదు, నువ్వు మనిషి కాదా? సో సమానమే. అట్లాంటి భావన మనలో రావాలి. వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా మనం ఇంట్లో పని పంచుకుంటే ఇంకా ఇంట్లో వాతావరణం ఇంకా చాలా బాగుంటుంది. 100%. నేను ఐ సిన్సియర్లీ సజెస్ట్ మై ఫ్రెండ్స్, ద వ్యూయర్స్, మీలో ఎవరికైనా ఇట్లాంటి భావన ఉంటే, ఇది మొగోళ్ళు చేసే పని కాదు, ఆడవాళ్ళు చేసే పని అనే భావన ఉంటే మీరు ఇమ్మీడియట్గా దాన్ని మీ మనసు నుంచి తీసేయండి. అట్లా చేయని వాళ్ళు, మీరు ఒక్కరోజు మీ ఆవిడను, నువ్వు కూర్చో, నేను ఇవాళ ఇల్లు తుడుస్తా, లేకుంటే గిన్నెలు కడుగుతా, లేకుంటే బట్టలు ఉతుకుతా అని మీరు ఒక్కరోజు చేసి చూడండి. నెక్స్ట్ డే నుంచి తన యొక్క ఆలోచన విధానము, మీలో ఉన్నటువంటి అన్యోన్యత భావన, మీలో ఉన్నటువంటి ఇద్దరిలో పరస్పర ప్రేమ, మీ యొక్క ఇల్లు ఎంత అన్యోన్యంగా ఉంటుంది మీరు ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి. మీరు ఒక్కసారి మీరు ఆ పని చేయండి, అప్పుడే సమానమైనటువంటి భావన మనలో కలుగుతుంది. సో యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలి, అనుకున్న గోల్ సాధించాలంటే ముఖ్యంగా చదువుతో పాటు జీవితంలో ప్రపంచంలో ఏ ఒక సైంటిస్ట్ని అయినా పర్లేదు, మన దేశంలో అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే, గాంధీ, ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఆ స్ఫూర్తితో చదువుతూ ఖచ్చితంగా స్ఫూర్తితో ముందుకు వెళ్తేనే
మనం ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అనేది చంద్రమౌళి సార్ అయితే చెప్తున్నారు. విలువైన విషయాలు అయితే పంచుకున్నారు. సో నేను ఇంటర్వ్యూ చేసే ముందు సార్తో ఏముంటుందిలే అనుకున్నాను. సో చూశారు కదా, తను చాలా బీద కుటుంబం నుంచి ఉన్నత ఈ స్థానానికి చేరుకోవడానికి ఆ రోజు చదువుకునే రోజులలో వివక్ష ఎలా ఉండేది, ఆ గ్రామాల్లో నల్గొండ మనమంట పాత సాంగ్స్ గద్దర్ సాంగ్స్లలో అయితే వినేవాళ్ళం. నల్గొండనే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా 30 ఏళ్ళ క్రితం అలాగే ఉండేది. సో ఈ వివక్షలన్నీ చూస్తూ తను ఉన్నతంగా ఎదగాలని చిన్నప్పటి నుంచే బీజం పడింది అనుకుంటాను. సో చూశారు కదా, చదివే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరి జీవితం మారాలన్నా కేవలం చదువు మాత్రమే, చదువుకుండే ఆ శక్తి, ఆ పవర్ అలాంటిది. చదువుతో పాటు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్, ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ పర్లేదు, ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తేనే ఉన్నత స్థానాలకు అయితే చేరుకోవచ్చు అనేది నాకైతే అర్థమైంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా కనీసం ఒక 10 మంది ఇన్స్పిరేషన్గా పొంది చదువుకుంటేనే జీవితం మారుతుంది, ఖచ్చితంగా చదవాలి అనేది ఒక 10 మంది మారిన ఈ ఇంటర్వ్యూ సక్సెస్ అయినట్లనే. సో థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. మీరు ఈ స్థానంలో ఉన్నారనుకుంటే ఏముంటుందో బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది గ్రామాల్లో చూసి ఎట్లా ఉంటుందో నిజంగా. సో మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ చంద్రమౌళి సార్తో ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే, మొత్తం ఎడ్యుకేషనే కనిపించింది. ఎందుకంటే వారి జీవితాన్ని మార్చింది, ఈ ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు సంతోషంగా నచ్చిన ఉద్యోగంలో ఉన్నతంగా తను జీవిస్తున్నాడు. సో ఈ మొత్తం ప్రాసెస్లో నాకు కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కనిపించింది. ఏ సమస్యపై చర్చించినా అనే చదువు లేదనే ఒక లోటు అయితే కనిపిస్తుంటుంది. సో ప్రతి ఒక్కరైతే మనకు చేరుకోవాలన్న, గోల్ రీచ్ అవ్వాలన్న చదువే. సో ఇంకా ఖాళీ సమయంలో నాలెడ్జ్ పెంచే బుక్స్ చదువుతూ ఉన్నతంగా ఎదగడానికైతే ప్రయత్నించాలి. ఏమాత్రం ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేశామంటే జీవితం మొత్తం బాధపడాల్సిన అవసరం అయితే వస్తుంది. అంటే అందరూ చదువుకుంటే ఈ పని ఎవరు చేయాలి, ఆ పని ఎవరు అనేది ఇదంతా ఈ మాటలే చాలా తప్పుడు మాటలు. సో ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో ఎడ్యుకేషన్ ఉంటే ఈరోజు కార్మిక దోపిడీ ఉండదు, సామాజిక దోపిడీ ఉండదు. ఈరోజు సొసైటీలో, భారతదేశంలో ఖచ్చితంగా దోపిడీ ఉంది. ప్రతి విషయంలో, ప్రతి రంగంలో దోపిడీ. ఎందుకు? మనకు చదువు లేదు కాబట్టి. సో ఈరోజు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉదాహరణ 10,000 జీతం ఇస్తున్నారు అనుకుందాం. అదే ప్రతి ఒక్కరింట్లో ఒక పీజీ చేసిన వాళ్ళు ఆ ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా దోపిడీ ఉండదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళని ఎవరు మోసం చేయలేరు, చదువుకున్న వాళ్ళని ఖచ్చితంగా మోసం చేస్తారు, చదువుకున్న వాళ్ళని మోసం చేయలేరు. కాబట్టి అందుకు గాను లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి, అందరూ బాగా చదవాలని ఈ సందర్భంగా మరీ కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.